ఆ తర్వాత ఇది లిటిగేషన్ అంటే ఎట్టాగా? అంటే ఎవరి దగ్గర తేడా నడుస్తుంది? ఆ తర్వాత లిటిగేషన్ వస్తుంది ఇక్కడ. అంటే అధికార యంత్రాంగాలు ప్రోత్సహిస్తున్నాయి. ఒకసారి ఒక భూమి రిజిస్టర్ అయ్యాక ఇక దాంట్లో నో లిటిగేషన్. రిజిస్టర్కి ముందే నువ్వు తేల్చు. రిజిస్ట్రేషన్ అయ్యాక దాన్ని ముట్టుకోకూడదనే విధానం రావాలి. అమెరికాలో, యూరప్ దేశాల్లో అది ఉంది. భూమి ఒక్కసారి రిజిస్టర్ అయ్యాక అది నీ పేరుకి అంతే. డిజిటల్గా కూడా అట్లాగే కనబడుతుంది. నీ జోలికి వచ్చేవాడు ఎవడు ఉండడు ఇక. బట్ మన దేశంలో అలాగ లేకపోవడం అనే దరిద్రం కారణంగా అంతర్జాతీయ సంస్థలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నాయి. ఎందుకని? వాడికి ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక 100 ఎకరాలు కావాలి. ఇది ఒక 40-50 మంది దగ్గర కొంటాడు. కొనేటప్పుడు దాంట్లో ఈ 40 మంది అమ్ముతారు, రిజిస్ట్రేషన్లు కూడా అయిపోతాయి. అయ్యాక ఎవరో రామారావు గారు అబ్బాయో సుబ్బారావు గారు అబ్బాయో కోర్టుకి వేస్తాడు. అయ్యా, ఈ భూమి మా అమ్మినోడికి హక్కు లేదు, ఇది మా నాన్నకి హక్కు, మేము కోర్టులో తేల్చుకుంటుండగా ఈలోపు మీరు ఎట్ట కొనేసుకున్నారని. మరి అది అక్కడ ఎవరు చాపాలి దాన్ని? ఇతను కొనేశాడు. ఇప్పుడు ఈ కారణంగా నువ్వు ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదన్నాడు, కోర్టుకి స్టేకి వెళ్తాడు. కోర్టు స్టే ఇచ్చేస్తాడు. వీడేమో 100 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి రోడ్డును పడతాడు. లేదా వీడికి డబ్బులన్నీ వీడు కట్టాలి మళ్ళీ అడిషనల్గా. ఇలాంటి లిటిగేషన్స్ కారణంగా మాకెందుకు వచ్చిన పెంట, మీ దేశంలో ఉన్నటువంటి భూ వివాదం మాకు నచ్చదు అని చెప్పేసి వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు హైటెక్ సిటీ బాగుపడిందంటే గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చింది కాబట్టి బాగుపడింది.